ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కి నిధులు ఇవ్వడంపై భారత్ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ అలా తీసుకున్న డబ్బును ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఖర్చు పెడుతోంది అనేది భారత్ వాదన. సో తాజాగా ఐఎంఎఫ్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది సార్. ఒక 11 షరతులు కూడా పెట్టిందట. సో ఐఎంఎఫ్ పాకిస్తాన్కు పెట్టిన షరతులపై మీ కామెంట్. షరతులు ఏమి షాక్ ఏమున్నది, మన మీడియాకు సగం విడివిడి జ్ఞానంతో పెట్టే హెడ్లైన్స్ అవి. షాక్ అని ఏం షాక్ ఉన్నది? ఐఎంఎఫ్ షరతులు కొత్తనా? ఐఎంఎఫ్ ఎప్పుడు కూడా షరతులు పెడుతుంది. ఏ లోన్ ఇచ్చిన దానికి అదనంగా కొన్ని షరతులు. ఏముంది అందులో? ఏం షరతులు? ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచాలని షరతు పెట్టారు. డెట్ సర్వీస్ సర్చార్జ్ అని ఉంటుంది. 3 రూపీ 10 పైసే ఎంతో, దానిపైన మ్యాక్సిమం లిమిట్ ఉంది, అది ఎత్తేయండి. అంటే కరెంట్ బిల్లు పెంచండి, గ్యాస్ ఛార్జ్ పెంచండి. ఈ షరతులు ఏమున్నది? షరతులు ఐఎంఎఫ్ షరతులు ఎప్పుడు ఉంటాయి. అందువల్ల మొదలు అసలు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడమే తప్పు. $1 బిలియన్. దీనిపైన భారత ప్రభుత్వం పైన కూడా ప్రతిపక్షాలు ప్రశ్న అడుగుతున్నాయి. పార్లమెంట్లో అడగదలుచుకునే పార్లమెంట్ సమావేశం పెట్టానంటాను, పెడతలేడు మోడీ, పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఐఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇండియా అబ్స్టైన్ అయింది. అబ్స్టైన్ ఎందుకైంది? అపోజ్ చేయాలి కదా అని, ఓటింగ్ వ్యతిరేకంగా ఓటు వేయాలి కదా, మరి అబ్స్టైన్ ఎందుకైందని చిదంబరం నిన్న కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో రైజ్ చేశాడు. వై డిడ్ ఇండియా అబ్స్టైన్? వై డిడ్ నాట్ ఇట్ ఓట్ ఎగనెస్ట్? ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడంలో 25 కంట్రీస్ ఉంటే ఒక్క ఇండియానే వ్యతిరేకించింది. కానీ వ్యతిరేకిస్తూ ఓటు వేయకుండా బహిష్కరించింది. ఓటింగ్లో పాల్గొనలేదు. ఓటింగ్లో పాల్గొనకపోవడం వేరు, ఓటింగ్ వ్యతిరేకంగా ఓటు వేయడం వేరు కదా. మరి భారతదేశం ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు? భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం ఎందుకు ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ మాత్రమే అయింది? ఇది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. మేబీ వ్యాలిడ్ రీజన్, ఐ డోంట్ నో. భారత ప్రభుత్వం దగ్గర కారణం ఉండొచ్చు ఆ నిర్ణయం తీసుకోవడానికి. కానీ ప్రజలకు చెప్పండి అయ్యా పార్లమెంట్ ద్వారా అంటే మేము పార్లమెంట్ సమావేశం పెట్టడానికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కదా. నాలాంటి కూడా అనుమానం వచ్చింది. కానీ నాకు ఐఎంఎఫ్ ఓటింగ్ ప్రక్రియ అవన్నీ స్టడీ నాకన్నా ఇంకా ప్రభుత్వం ఎక్కువ స్టడీ చేసి ఉంటుంది బహుశా అనుకొని వదిలేశాను నేను. నిన్న చిదంబరం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో రైజ్ చేశాడు. ఎందుకు మరి ఓటింగ్లో పాల్గొనలేదు? ఓటింగ్ వ్యతిరేకంగా ఓటు వేయాలి కదా, తన ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయాలి కదా అనే క్వశ్చన్కి మరి పార్లమెంట్లో ఆన్సర్ దొరకాలి. ఇక ఐఎంఎఫ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య మాత్రం చేసింది షరతులతో పాటు. భారత పాక్ ఉద్రిక్తతలు ఈ లోన్ పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్ రిస్క్ టు ద లోన్ అన్నది. మీరు ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఇంకా పెరిగితే ఈ లోన్ సస్టైనబిలిటీ పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఐఎంఎఫ్. అది ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్ రిస్క్లు ఏర్పడతాయని. అంటే ఉద్దేశం ఏంది ఐఎంఎఫ్ అంటే, ఈ పాక్ భారత్ ఉద్రిక్తత పెరిగితే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా రక్షణ రంగానికి ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 50,000 కోట్లు రక్షణ బడ్జెట్ పెంచుతుంది. ఇప్పుడు 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు పెంచితే ఆటోమేటిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదో ఒకటి తగ్గించాలి. కానీ ఇండియన్ ఎకానమీకి ఉన్న స్ట్రెంత్ రీత్యా వీ కెన్ విత్స్టాండ్ దట్ ప్రెషర్. కానీ పాకిస్తాన్ ఆ పని చేయలేదు. ఈసారి బడ్జెట్లో 18% పెంచుతోంది రక్షణ వ్యయం. 18% పెంచిన దీని మీద పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అని కూడా అడిగింది ఐఎంఎఫ్. అదేమున్నది? అప్రూవల్ ఇస్తారు, పార్లమెంట్ ఏమున్నది? ఆర్మీ ఎట్లా చెప్తే అట్లా ఓట్లేస్తారు, పెద్ద సమస్య ఏంది. కానీ కానీ ఇప్పుడు 18% పెంచితే ఇప్పుడు $17.6 ట్రిలియన్ పాకిస్తాన్ బడ్జెట్, 17,60,000 కోట్ల బడ్జెట్. అందులో ఇప్పుడు 2.5 లక్షల కోట్లు డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నారు. ఇది ఆటోమేటిక్గా మరి ఐఎంఎఫ్ లోన్ రీపేమెంట్ పైన ప్రభావం చూపుతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచాలి అంటున్నారు, గ్యాస్ ఛార్జెస్ పెంచాలి అంటున్నారు. మరి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తోంది. మీరు టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుంది పాకిస్తాన్, అందువల్ల FATF బ్లాక్ లిస్ట్ చేయాలి, గ్రే లిస్ట్లో పెట్టాలని మనం అడుగుతున్నాం. సో ఇది ఎక్స్టర్నల్ రిస్క్. అందువల్ల IMF చాలా కరెక్ట్గా చెప్పింది ఆ మేరకు. మీరు ఇండియాతో ఈ ఘర్షణ పడుతుంటే, ఉద్రిక్తతను పెంచుకుంటే ఈ లోన్ సస్టైనబిలిటీ ప్రశ్నార్థకమవుతుంది. లోన్కు ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్
రిస్క్ ఏర్పడతాయన్నది. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇచ్చింది రుణం? అసలు ప్రశ్నగా ఆన్సర్ లేదు. అందరికీ వాడు పాకిస్తాన్ వాడు ఈ రుణాన్ని తీసుకుపోయి ఏం చేస్తాడో తెలిసింది కదా. ఈ రుణం తీసుకున్న రోజే మసూద్ అజర్కు 14 కోట్లు నష్టపరిహారం చెల్లించింది. ఎందుకు? మనం బహల్పూర్లో జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేసినందుకు, ధ్వంసం అయినందుకు మసూద్ అజర్ 14 కోట్లు ఇచ్చింది. అంటే అమెరికా IMF నుంచి అప్పు తీసుకొని తీవ్రవాదులకు నష్టపరిహారాన్ని పాకిస్తాన్ చెల్లిస్తోంది. సో IMF లోన్ ఇవ్వడమే వెస్ట్రన్ బ్యాంక్రప్సీ, పశ్చిమ దేశాల దివాలా కోరుతనం, రిచర్ నేషన్స్ యొక్క డబుల్ స్టాండర్డ్ తెలుస్తుంది. ఎందుకు నేను పశ్చిమ దేశాలు రిచర్ నేషన్స్ అంటున్నా అంటే, దాని ఓటింగ్ ప్రక్రియలో IMF లోన్ అమెరికా వీటో చేస్తే లోన్ రాదు. ఎందుకంటే అమెరికాకు 16.5% ఓటింగ్ ఉంటుంది IMFలో. ఈ IMFలో ఏ నిర్ణయం జరగాలన్నా 85% ఓటింగ్ రావాలి. సో అమెరికా అపోజ్ చేస్తే అన్ని దేశాలు, 24 దేశాలు, మొత్తం 25 కంట్రీస్, 24 కంట్రీస్ ఒకవైపు, అమెరికా ఒకవైపు ఉందనుకోండి, అయినా 83.5% వస్తుంది. అందువల్ల అమెరికా వీటో చేస్తే ఏ నిర్ణయం జరగదు. మరి అమెరికా ఎందుకు వీటో చేయలేదు పాకిస్తాన్లో? ఇక అమెరికా 16.5%, అమెరికా మిత్ర దేశాలను యూరోప్ 30%, యూరోపియన్ యూనియన్, అమెరికా మరో మిత్ర దేశమైన జపాన్ 6.8%, అమెరికా మరో మిత్ర దేశమైన UK 4%. ఇవన్నీ కలిపితే మీకు 46.5 ప్లస్ 10.8 అంటే 57.3% వస్తుంది. సో మీరు చాలా క్లియర్గా మీకు ఇట్ విల్ బి మచ్ అబౌవ్ కదా, 50% మించి వస్తుంది కదా. మరి ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ అమెరికా చెప్పాలి. సో కానీ ట్రంప్ అసలు పాకిస్తాన్ టెర్రరిజం గురించే ప్రస్తావిస్తలేడు. గ్రేట్ నేషన్ కీర్తిస్తుంటే IMF లోన్ వచ్చి ఆశ్చర్యమే ఉన్నది. సో IMF కండిషన్స్ కాదు ఇప్పుడు మనం అడగాల్సింది, IMF లోనే కరెక్ట్ కాదు అని.